భలే అకీరా జకీరా బుక్ ప్రకటో. శాఖాహారులు ఆలస్యంగా వచ్చినా సరే బాగానే వచ్చావు. అది సరే గాని పనికి మాల పనులని వదిలిపెట్టేసి చదువు పైన శ్రద్ధ పెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం. లేదంటే ఆ కాళీ బుర్రతో సన్ సిటీని ఎలా నాశనం చెయ్యాలనే ఎప్పుడు ఆలోచిస్తుంటావు కదా. ఈ రోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను శాఖాహార్. నేను ఇక్కడికి వచ్చింది ఆ సన్ సిటీ కోసమే. ఎప్పుడు చూసినా ఏమి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళవు, వెళ్ళి వెతుకో. మన ఏ పుస్తకాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామో తెలుసు కదా. వెళ్ళి వెతుకో. ఏదైనా కనిపిస్తేనే కదా వెతకడానికి. నా వల్ల ఒట్టదు శాఖాల్. దయచేసి నన్ను మామూలుగా మార్చు. సాధారణ స్థితికి తీసుకురా శాఖాల్. నిన్ను ఎదిరించి మాట్లాడను. నేను వెతుక్కుంటూ వచ్చిన తాళం నాకు దొరికింది. ఇక నాకు ఏ సమస్య లేదు. ఇక నేను ఏం చేస్తానో చూడు. నేను అతనితో ఏం చెప్పానంటే, అటు చూడు, ఏం కావాలి? అది ఇదా, ఇవ్వ తీసుకో. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? అరే ఇక్కడ కొత్త గేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ ఇదే చోటు? చూస్తుంటే అమ్యూజ్మెంట్ పార్క్ కు ఎంట్రన్స్ లాగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏదో సమస్య ఉంది. ఈ గేట్ ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు? ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారబ్బా? ఏంటి చూస్తున్నావు రంగీలా? లోపలికి వెళ్ళు, వెళ్ళు. లోపల ఎంతో అందమైన చోటు ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. నేను లోపలికి వెళ్ళను. తాతయ్య త్వరగా రండి. తాతయ్య మీరు సరైన సమయానికే వచ్చారు. గేట్వే టు ద లాస్ట్ వరల్డ్. గేట్వే టు ద లాస్ట్ వరల్డ్. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? దీని గుండా ఎవరైనా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు తిరిగి వెనక్కి రావటం అసాధ్యం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను శాఖాల్ని, జయసింగ్ చౌహాన్. నీ నగరానికి చెందిన కొంతమంది ప్రజలు ఈ దారి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళని ఒకవేళ నువ్వు కాపాడాలనుకుంటే నువ్వు రుద్ర ఈ దారిలోంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి బయటికి రాలేరు. అర్థమైందా? శాఖాల్! శాఖాల్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు?
జయసింగ్, ఎందుకని నన్ను ఇలా ఇరికించావు? నన్ను కాపాడు. నువ్వు కాపాడకపోతే నేను ఇంకో దారి నుంచి బయటకు వచ్చేస్తాను. కానీ ఆ తర్వాత నేను ముందుకి రాను. నేను ముందుకు రాకపోతే ఈ సన్ సిటీ ప్రజలు కూడా నీ ముందుకి రారు. అర్థమైందా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ నా ముందు ఓడిపోయేలా నుంచున్నప్పుడు జాలేస్తుంది. కానీ నువ్వు ఇలా కోపం తెచ్చుకోవడం నీ నగర ప్రజలకి అంత మంచిది కాదు. ఇక నువ్వు ఆలోచిస్తూ అలాగే నుంచుంటే వేస్ట్ అయ్యేది నీ టైమే జయసింగ్. సన్ సిటీ ప్రజల్ని ఒకవేళ నువ్వు కాపాడాలనుకుంటే నా మాట వినాల్సిందే, తప్పదు. లోపలికి వెళ్ళు. ఆ నగరపు ప్రజల్ని నేను బయటకు వదిలేస్తాను. వెళ్ళు. నేను సన్ సిటీలో ఉన్న ప్రజల కోసం ఏమైనా చేస్తాను. కానీ రుద్ర, నువ్వు ఇంటికి వెళ్ళవు. నేను లోపలికి వెళ్తాను. షకాల్, రుద్రాని ఇంటికి వెళ్ళనివ్వు. తాతయ్య, మీరు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నేను మీతో వస్తాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. షకాల్, మేము లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు. మేము లోపలికి వెళ్ళగానే సన్ సిటీ ప్రజలందరినీ క్షేమంగా వదిలిపెట్టారు. షకాల్ ఎప్పుడు మాట మీద నిలబడతాడు. ఒక్కసారి ఈ షకాల్ మాట ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడతాను. షకాల్, నేను నిన్ను వదిలిపెట్టను. అకీరా, జకీరా, స్మోక్, డిసపియరో. రుద్ర, నువ్వు అసలు ఏమీ చేయలేవు. ఎందుకని ఇబ్బంది పడుతున్నావు? వెళ్ళు. మీ తాతగారిని తీసుకుని లోపలికి వెళ్ళు. లేకపోతే నీ సన్ సిటీ ప్రజలు ఎప్పటికీ బయటికి రారు. రుద్ర, నువ్వు కూడా నాతో రా. సన్ సిటీ ప్రజల్ని కాపాడాలి అంటే మనకి ఇది తప్ప మరొక దారి లేదు. రంగీలా, నువ్వు ఎందుకని లోపలికి వెళ్తున్నావు? ఆగు. నువ్వు అంతఃపురానికి వెళ్ళు. ఈ నగరానికి కాబోయే కొత్త రాజుకి స్వాగతం పలకడానికి జనాల్ని సిద్ధం చేయి. షకాల్, నువ్వు చెప్పిన విధంగానే మేమందరం గేట్ లోపలికి వచ్చాం. నువ్వు నీ మాటని నిలబెట్టుకో. జయసింగ్ చౌహాన్, నేను నీకు ఇచ్చిన మాట బాగా గుర్తుంది. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ నేనిచ్చిన మాటని ఖచ్చితంగా నేను పాటించను. కానీ నా గురించి నీకు బాగానే తెలుసు కదా. బయలుదేరతాను. షకాల్, షకాల్ నేను ఏదైతే అనుకున్నానో అలాగే చేశాడు. తాతకి రుద్రకి నచ్చిన వంటకాలే ఇంతవరకు నేను చేశాను. ఆ పనికి మాలిన శాకాలకు నువ్వు వంట చేస్తావని నేను ఇంతవరకు అనుకోనే లేదు. నా మీద నాకే కోపం వేస్తోంది. తాతయ్యని రుద్రాన్ని అక్కడికి రమ్మని చెప్పుండకూడదు. నేను వాళ్ళని పిలిచుండకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళుండేవారు కాదు కదా. చూడండి, మీరు బాధపడాలని ఏ అవశ్యం లేదు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రా, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? సపోర్ట్ చేయకండి, నేను చెప్పేది వినండి. కానీ రుద్రా, నువ్వెలా నీసాలా మారగలవు? వెరీ సింపుల్, ఇలాగే. నేను చూడడానికి మీ నీసులో ఉన్నానా? భోజనం రెడీ అయిందా లేదా? అక్కడ శాకాలు చాలా ఆకలితో ఉన్నారు. ఏం చేస్తారు? ఆపండి ఆపండి, ఇవన్నీ నాకెందుకు? వంటగదిలో ఎవరైనా గట్టిగా మాట్లాడితే వీళ్ళకి అసలు నచ్చనే నచ్చదు.
ఏంటిది ఒకటే అనుకుంటే ఒకదాని వెనుక మరొకటి వచ్చింది. నాకేంటి? త్వరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. హోలా రే హోలా, నేనే సఫోలా. ఇలా చూడు, నువ్వు ఏమి చెయ్యలేవు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. తాతయ్య, మనం అందరం ఇక్కడ ఎలా ఉంటాం? రుద్ర, మనం ఏదో ఒకటి చేయాలి. పిల్లలు ఇటు రండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడున్నది రుద్ర ఇమేజ్ మాత్రమే. అసలైన రుద్ర బంగ్లాలో ఉన్నాడు. గేట్వే టు ద లాస్ట్ వరల్డ్ నుంచి తప్పించుకునే మార్గాన్ని కనిపెట్టడం కోసం వెళ్ళాడు. కానీ మీరిద్దరూ కూడా నార్మల్ గానే ఉండాలి. షాకాల్ మనల్ని గమనిస్తూ ఉంటాడు. అతనికి ఎలాంటి సందేహం రాకూడదు. ఓ, ఇది మంచిదే కదా తాతయ్య. తాత మీరు వచ్చేసారా? అయితే ఇక మాకు భయమే ఉండదు. మీరు తప్పక మమ్మల్ని కాపాడుతారు కదా. ఖచ్చితంగా. మైరా, నీ కాళ్ళ మీద క్రాబ్ ఎక్కింది. రుద్ర, నన్ను కాపాడు. సారీ, దీన్ని నేనే తీస్తాను. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా, నేను క్రాబ్ ని తీయమన్నాను, ఎందుకు ఇంకోటి యాడ్ చేసావు? మైరా, మళ్ళీ ఎందుకు నేను ఇంకో క్రాబ్ ని యాడ్ చేసావు? మైరా, దీని తర్వాత నువ్వు మ్యాజిక్ చేయకు. రుద్ర, తాతయ్య, నన్ను కాపాడండి. మిత్రులారా, మనం అందరం ఇక్కడ నుంచి సురక్షితంగా బయటకు వెళ్తాం. కానీ అంతవరకు మనం కాస్త ఓర్పుగా ఉండాలి. తర్వాత మీరిప్పుడు నవ్వారు చూడండి, అలాగే నవ్వుతూ ఉండండి. షాకాల్ మనందరినీ గమనిస్తూనే ఉంటాడు. మనం సంతోషంగా ఉండటం అతను చూశాడంటే కోపంతో పిచ్చివాడైపోతాడు. ఆ సమయంలో మనకి అనుకూలంగా అతను ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తాడు. మీరేం దిగులు పడకండి. సాధ్యమైనంత తొందరలో మనం ఇక్కడి నుంచి బయటపడతాం. ఆ షాకాలను చూసి మీరేం భయపడకండి. వేడి వేడి భోజనం మీకోసం సిద్ధంగా ఉంది. పూరీలు, వెన్న పలావు, కస్టర్డ్, పాలక్ పన్నీర్, ఇంకా దాల్ అన్ని ఉన్నాయి. భోంచేయండి, భోంచేయండి. అవును. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఈ సన్ సిటీ రాజుగా, ఇక్కడ నుంచి ఈ సన్ సిటీ కింగ్ ని నేనే. కొత్త రాజు గారు, మా మావయ్య కూతురు సోనియా కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చింది. మీరు ఓకే అని చెప్పారంటే నేను ఇక్కడ తన్ని ఉండమని చెప్తాను, లేదంటే ఇంటికి పంపించేస్తా. ఈ చిన్న పిల్ల చాలా క్యూట్ గా ఉంది. ఈ పిల్ల ఇక్కడే ఉండని నాకు ఏ అభ్యంతరం లేదు. మావయ్య మావయ్య, తాతయ్య పెద్ద మెజిషియన్ అని నాతో చెప్పారు కదా. కానీ షాకాల్ తాతయ్య కన్నా పెద్ద మెజిషియన్ లో ఉన్నారే. అందరినీ ఎలా మాయం చేశారో చూసారా? నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ షాకాలే అందరికన్నా గొప్ప మెజిషియన్. షాకాల్ అంకుల్, మీరు అందరినీ ఏ చోట దాచుంచారు? నేను రుద్రాన్ని కొంచెం చూడొచ్చా? తప్పకుండా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడాలని నాకు కూడా కోరికగానే ఉంది. అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉంటారనుకుంటే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పక తప్పదు. షాకాల్ మనల్ని శిక్షిస్తున్నాం అనుకుని నిజానికి అతను మనకి చాలా మంచి చేశాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది.
ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. సన్ సిటీలో కూడా ఇంత ఆనందంగా గడపలేదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్ని. అసలు ఏంటిది? ఇలా ఎందుకు జరిగింది? నేను వాళ్ళందరూ జీవితాంతం కష్టపడాలనుకుంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారేంటి? అసలు ఇలా ఎందుకు జరిగింది? నేను ఇది ఒప్పుకోను. నేను వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చెడగొడతాను. వాళ్ళు సంతోషంగా ఉండకూడదు. జోగా, మనం కూడా వెంటనే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నా వల్ల కాదు. శాఖలక్కడ మంత్రాన్ని వెతుకుతున్నారు, కానీ ఇక్కడ మనల్ని మాత్రం కాపలాగా ఉంచి వెళ్ళారు. ఓకే, సపోలా అంకుల్, జోగా అంకుల్, లాస్ట్ వరల్డ్ ఒక గేట్ కీపర్ వచ్చారు. ఓలారే ఓలా, ఈ చిన్న పాప ఏం చెప్పింది? గేట్ కీపరా? అదేలా సాధ్యం చెప్పు. రాగలను. నేను లాస్ట్ వరల్డ్ నుండి వస్తున్నాను. ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను, కానీ మీరు అక్కడికి చాలా మందిని పంపించేశారు. కాబట్టి 24 గంటలు వాళ్ళని కాపాడమే నాకు పెద్ద శ్రమ. నేను ఇక్కడి నుండి ఇద్దరిని తీసుకువెళ్ళడానికి వచ్చాను. వాళ్ళు ఎప్పుడు నిద్రపోకూడదు, నాతో కాపలా చేస్తూనే ఉండాలి. వాళ్ళు నిద్రపోకూడదా? ఈ ఇద్దరు అంకుల్స్ 24 గంటల శాఖల అంకుల్ కి కాపలాగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ నిద్రపోరు, కానీ నాకు చాలా నిద్ర వస్తుంది. లేదు లేదు, నాకు నిద్ర బాగా ఎక్కువగా వస్తుంది. నేను ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాను. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను తెలుసా. నేను కూడా పడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అటువైపు అక్కడ రంగీలా చింగ్లీ అని ఇద్దరుంటారు. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళు. నేను వాళ్ళిద్దరిని తీసుకువెళ్తాను. మీరు ఒకవేళ మేల్కోవడం చూశాను అంతే. తొందరగా ఒకరికొకరు మ్యాజిక్ చేసుకుని నిద్రపోదాం. అలా కాకుంటే తను మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. దొరికింది. ఆ మంత్రం నాకు దొరికింది. ఆ డోర్ ఓపెన్ చెయ్యొచ్చు. అకీరా సకీరా మ్యాజికల్ డోర్ ఓపెన్ ఇటు. మంత్రం దొరికింది. ఈ మంత్రంతో నేను ఆ డోర్ ని ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చెడగొడతాను. వెరీ గుడ్. రేపు సూర్యుడు ఉదయించాక ఆ గేట్ ని నేను వెళ్ళి ఓపెన్ చేసేస్తాను. అకీరా సకీరా డోర్. ఏ వర్డ్ అయి ఉంటుంది? మ్యాజికలా మ్యాజికా? వీల్లేదు. ఇది ఎలా సాధ్యం? అసలు రుద్ర ఎలా బయటకు వచ్చాడు? వాణ్ణి జైసింగ్ చౌహాన్ని నేనే కదా లోపలికి పంపించాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్యతో పాటు రుద్ర ఇమేజ్ మాత్రమే వెళ్ళింది. ఇందాక మా చుట్టమని చెప్పానే, తనే రుద్ర. మీరిద్దరూ నిద్రపోతున్నారు. నాతో పాటు రండి, మనం వెళ్ళాలి. గుర్తుకొచ్చింది. అకీరా సకీరా. రుద్ర, నువ్వే తలుపు అసలు తెరవలేవు. ఎందుకంటే నువ్వు చాలా చిన్న పిల్లాడివి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు షాకాల్.
అకీరా సకీరా Focus and believe. Akira Zakira magic door open it up. రుద్ర తాతయ్య లేదు లేదు ఇంతకీ నేను వేసిన ఈ ప్లాన్ అసలు ఎలా ఫెయిల్ అయింది? షాకాల్ దీనంతటికీ రుద్రయే కారణం. రుద్రాకి విరుద్ధంగా అతని మ్యాజిక్ తో పోటీ పడే వాళ్ళు ఎవ్వరూ లేరు. శభాష్ రుద్ర, ఈ రోజు నువ్వు మా అందరినీ కాపాడావు. నా వల్ల కాదు, అలాగే నీ వల్ల కూడా కాదు శాకాల్, అది అర్థం చేసుకో. పారిపోదాం, లేదంటే జైసింగ్ మనల్ని లాస్ట్ వరల్డ్ కు పంపించేస్తాడు. జైసింగ్, ఈ యుద్ధం ఇంతటితో ముగిసిపోలేదు. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. నిన్ను విడిచిపెట్టను. థ్యాంక్ యూ రుద్ర.